ఆ మొత్తం ఈ మ్యాచ్ని అంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గు గనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ల న్యాయం అయితే చెప్పండి? ఇది కోట్ల రూపాయలు టు కండక్ట్ దట్ ఈవెంట్, కోట్ల రూపాయలు కావాలా? మళ్ళా నువ్వు ఆ స్టేడియంను రెస్టోర్ చేయాలంటే మళ్ళా కోట్ల రూపాయలు కావాలి. ఎవడబ్బ సొమ్మిది? ఎవడబ్బ సొమ్మిది? సింగరేణి గని కార్మికుల సొమ్మది. ఎండనక వాననక పాపం ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ బొగ్గు గని లోపలికి పోయి బొగ్గును దొమ్మి ఆ కాలరీస్ను బతికించి ప్రపంచానికి వెలుగులిచ్చేటువంటి ఒక కార్మికుల సొమ్ము అది. ఆ సొమ్మును రేవంత్ రెడ్డి జల్సాల కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రీ మ్యాచ్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ఫ్యాంటసీస్ ఉంటే ఇంకే రకంగా తీర్చుకోవచ్చు, మేమే వద్దంటలేం. యూ హ్యావ్ ఎవ్రీ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మెస్సీ అనేట ఆయన పెద్ద మనిషి అనేది వరల్డ్ టూర్లో ఉన్నాడట, విహారయాత్రలోకి వస్తున్నాడట. ఆ విహారయాత్రలోకి వచ్చేటోడిని ఈయనేదో స్పెసిఫిక్గా పిలిపించినట్టుగా ఎక్కడ చూసినా ఓటింగ్లు కనబడుతున్నాయి. నేను చూసిన మెస్సీ ఏమైనా నిజంగా ఇది గ్రేట్ ప్లేయర్, అర్జెంటీనా అంత గొప్ప ప్లేయర్ కాబట్టి మరి ఆయనకు సన్మానం చేసే విధంగా ఏమైనా హోర్డింగ్లు పెడతారేమంటే ముందీనున్నాడు వెనకాయ ఉన్నాడండి. మీరు చాలా హోర్డింగ్లో చూసిన నేను, ముందీనున్నాడు వెనకాయ ఉన్నాడు. అసలు మెస్సీ ఈయన రేవంత్ రెడ్డి